హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం వీడియోలోని ఈ 3 కలర్‌లను వాడుతూ మనము తాలిపూస అనేది తయారు చేద్దాము. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకోవాలండి ఇలాగా. మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చైన్ వేయాలి. ఇది మ్యాజిక్ రింగ్ అంటారు. 3 చైన్ వేయాలి. చూడండి ఈ రింగ్ లోపల నుంచి మనము డబుల్ క్రోషియో స్టిచ్ అనేది వేయాలి. తర్వాత ఒక చైన్ సేమ్ ఈ రింగ్ లోపల నుంచి సేమ్ ఇలాగే చూడండి ఒక డబుల్ క్రోషెట్, చైన్, మళ్ళీ డబుల్ క్రోషెట్ ప్లస్ ఒక చైన్. చూసారా? ఇలాగ 12 టైమ్స్ ఎయ్యాలండి. రింగ్ లోపల నుంచి మ్యాజిక్ రింగ్ లోపల నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయ్యాయి. ఇంకా 2 వేయాలి. చూడండి ఫస్ట్ మనం 3 చైన్ వేసాం కదా! దాని పైన స్లిప్ స్టిచ్ వేసి జాయిన్ చేసేయాలి. ఇప్పుడు రౌండ్ 2 3 చైన్ వేయాలి ఫస్ట్. చూడండి అదే లూప్‌లో మళ్ళీ ఒక డీసీ అంటే డబుల్ క్రోషియో స్టిచ్ అనేది వేయాలి. 2 చైన్. చూడండి ఇక్కడ ఈ లూప్ తిన్నగా పైన దాని తిన్నగా 2 డబుల్ స్టిచెస్ అనేవి వేయాలి. సేమ్ అదే లూప్‌లో. మళ్ళీ 2 చైన్. చూడండి నెక్స్ట్ దీని తిన్నగా పైన పైన ఇక్కడ సేమ్ 2 డబుల్ క్రోషియో స్టిచెస్ అనేవి వేయాలి. చూడండి 2 చైన్. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇలాగ 12కి ఫస్ట్ రౌండ్‌లో మనం 12 వేసాం కదా! డబుల్ క్రోషియో స్టిచెస్ అనేవి ఇక్కడ అలాగా 12 టైమ్స్ రావాలి. 2, 2 వేయాలి. టోటల్ 24 అవుతాయి. చూడండి ఏసాం కదా! ఇప్పుడు స్లిప్ స్టిచ్ ద్వారా అటాచ్ చేసేద్దాం. ఫస్ట్ 3 వేసాం కదా! చైన్ దాని పైన అటాచ్ చేయాలి. స్లిప్ స్టిచ్ వేయాలి. నెక్స్ట్ రౌండ్ 3 చైన్. చూడండి ఇక్కడ 2 అయ్యాయి కదా! పైన 3 రావాలి. ఆల్రెడీ 3 చైన్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక డబుల్ క్రోషియో స్టిచ్ అనేది వేద్దాం. చూడండి నెక్స్ట్ అక్కడ వేయాలండి దీనిపైన. ఇంకొకటి సేమ్ అదే లూప్‌లో వేయాలి. చూడండి మొత్తం 3 అయ్యాయి కదా! ఇప్పుడు 2 చైన్. చూడండి ఈ కింద లైన్‌లో 2 ఉన్నాయి కదా! పైన మనం 3 వేయాలి. ఇక్కడ ఒక డబుల్ క్రోషియో స్టిచ్. నెక్స్ట్ లూప్‌లో 2 డబుల్ క్రోషియో స్టిచెస్ అనేవి వేయాలి. వన్ 2 టోటల్ చూడండి 3 అయ్యాయి కదా! 2 చైన్. చూడండి సేమ్ అలానే 3 డబుల్ క్రోషియో స్టిచెస్ అనేవి రావాలి. చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ చుట్టూ కూడా అలానే వేయాలి. చూడండి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం ఎప్పటిలాగే 2 చైన్ వేసుకొని స్లిప్ స్టిచ్ ద్వారా అటాచ్ చేయాలి.
నెక్స్ట్ రౌండ్ 4 అండి. దీంట్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ అండి. కిందన 3 వచ్చాయి కదా! పైన 4 వచ్చేలాగా చూసుకోవాలి. 3 చైన్ తర్వాత ఒక డబుల్ క్రోషియా వేయాలి. ఈ లూప్ తిన్నగా పైన నెక్స్ట్ లూప్‌లో 2 వేయాలి. ఇక్కడ ఇక్కడ 2 డబుల్ క్రోషియా స్టిచెస్ అనేవి వేయాలి. చూడండి మొత్తం 4 అయ్యాయి కదా! చూడండి ఫోర్త్ రౌండ్‌లో 4 డబుల్ క్రోషియా స్టిచెస్ రావాలి. ఫిఫ్త్ రౌండ్‌లో 5, సిక్స్త్ రౌండ్‌లో 6 అలాగా మనం ఎన్ని రౌండ్స్ ఏసుకుంటే అన్ని డబుల్ క్రోషియా స్టిచెస్ అనేవి రావాలి. మీకు ముందున అర్థమవుతుంది. చూడండి ఇక్కడ 2 సార్లు రావాలి. అంటే ప్రతి స్టెప్‌లో కూడా లాస్ట్‌లో 2 టైమ్స్ అనేవి డబుల్ స్టిచెస్ అనేవి వేయాలి. తర్వాత 2 చైన్ వేసి సేమ్ ఇదే ప్రాసెస్ అండి. 2, 3 ఆ 3 వేసాం కదా! అక్కడే ఫోర్త్‌ది కూడా వేయాలి. ప్రతిదానికి మధ్యలో 2 చైన్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 చైన్ స్లిప్ స్టిచ్. ఇప్పుడు రౌండ్ నంబర్ 5 అండి. ఎప్పటిలాగే 3 చైన్స్ స్టార్ట్ చేయాలి. చూడండి దీని పైగా తిన్నగా ఒక డబుల్ క్రోషియా స్టిచ్, మళ్ళీ నెక్స్ట్ లూప్‌లో డబుల్ క్రోషియా స్టిచ్, లాస్ట్‌లో మాత్రం 2 వేయాలండి. 1 అయింది కదా! 2 టోటల్ 5 అయ్యాయి చూడండి. 1, 2, 3, 4, 5 లాస్ట్‌లో మాత్రం 2 రావాలి గుర్తుపెట్టుకోండి. అక్కడే అనేది పెరుగుతుంది లెంత్. నెక్స్ట్ 2 చైన్ మధ్యలో ఎప్పుడులాగానే 2 చైన్ వేసుకోవాలి. త్రీ 4, 5 2 చైన్ సేమ్ ఈ రౌండ్ అంతా కూడా అలానండి. చూడండి కంప్లీట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ సిక్స్త్ రౌండ్ 6 డబుల్ క్రోషియా స్టిచెస్ రావాలి. సెవెంత్ రౌండ్‌కి 7, ఎయిత్, నైన్త్, 10థ్ రౌండ్, 11థ్ రౌండ్‌లో టోటల్ 11 డబుల్ క్రోషియా స్టిచెస్ అనేవి రావాలి. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్ చేసుకోవచ్చు. నేను 15 సెంటీమీటర్ వరకు చేశాను లెంత్. చూడండి 15 సెంటీమీటర్. టోటల్ మనకు 44 వస్తుంది. అంటే ఒకవైపు కొలుస్తున్నాం కదా రేడియస్, ఇంకో వైపు కూడా తీసుకుంటే టోటల్ 30 సెంటీమీటర్ అనేది వస్తుంది. చూడండి టోటల్ నాకు 17 రౌండ్స్ అయ్యాయండి. ఇప్పుడు మనం 18థ్ రౌండ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఏమీ లేదండి 2 చైన్ వేసిన తర్వాత ప్రతి లూప్‌లోనూ కూడా ఒక సింగిల్ స్టిచ్ అనేది వేయాలి. సింగిల్ స్టిచ్ ప్రతి లూప్‌లో కూడా. ఫస్ట్ వేసిన 2 చైన్స్‌తో కలిపితే మనకి టోటల్ 17 సింగిల్ స్టిచెస్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ 17 మనం లాస్ట్ రౌండ్‌లో మనం 17 డబుల్ స్టిచెస్ అనేవి వేసాం కదా! పైన మనకి 17 సింగిల్ స్టిచెస్ అనేవి వస్తాయి. చూడండి ఈ లాస్ట్‌లో ఇక్కడ గ్యాప్ ఉంది కదా! మధ్యలో ఇక్కడ 2 సింగిల్ స్టిచెస్ అనేవి వేయాలి గ్యాప్‌లో. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి లూప్‌లో కూడా ఒక్కొక్క సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి టోటల్ నేను వేసేసాను. ఇప్పుడు స్లిప్ స్టిచ్ ద్వారా అటాచ్ చేద్దాము. స్లిప్ స్టిచ్. చూడండి మొత్తం వైట్ కలర్‌తో ఇది ఫినిషింగ్ అయిపోయింది. ఇది మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వేసుకోవచ్చండి. నాకు 15 సెంటీమీటర్ సరిపోతుందనుకున్నాను. అందుకే ఇంత వేసుకున్నాను. మీకు లెంత్ కావాలంటే ఇక్కడే పెంచుకోండి. ఈ బోర్డర్ మాత్రం సేమ్ ఇలానే వేయండి బావుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కలర్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేను రెడ్ కలర్ తీసుకున్నాను. దీన్ని జాయింట్ చేసేటప్పుడు మనము నార్మల్‌గా జాయింట్ చేయొచ్చండి. లేదంటే ఇలాగా డబుల్ స్టిచ్. చూడండి డైరెక్ట్‌గా డబుల్ స్టిచ్‌తో నేను జాయింట్ చేశాను. చూడండి డబుల్ స్టిచ్ వచ్చింది కదా! ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చండి.
ఇప్పుడు 5 చైన్ వేయాలి. సేమ్ అదే లూప్‌లో మళ్ళీ డబుల్ క్రోషే స్టిచ్ అనేది వేయాలి. నెక్స్ట్ 2 చైన్. చూడండి ఇక్కడ 5 లూప్స్ అనేవి స్కిప్ చేయాలి వదిలేసి. 6థ్ లూప్‌లో మనము డబుల్ క్రోషే స్టిచ్ అనేది వేయాలి. మళ్ళీ 5 చైన్. డబుల్ క్రోషే ఇన్ సేమ్ లూప్. 2 చైన్. Skip 5 loops. In 6th loop, 1 DC, 5 chain, again DC. చూడండి అదే లూప్‌లో మళ్ళీ మనం డబుల్ క్రోషే స్టిచ్ అనేది వేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఈ రౌండ్ అంతా కూడా అలానే వేయాలి. ప్రతిసారి మధ్యలో 5 లూప్‌లు వదిలేసి 6వ లూప్ నుండి ఈ డబుల్ స్టిచ్ వేసేయాలి. చూడండి సేమ్ ఇదే ఈ రౌండ్ అంతా కూడా అలానే చేయాలి. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ డబుల్ క్రోషే స్టిచ్ వేసాం కదా! చూడండి ఇక్కడ డబుల్ క్రోషే ఆ పైన మనం దీన్ని జాయిన్ చేయాలి. ఇలా స్లిప్ స్టిచ్ ద్వారా. నెక్స్ట్ 20th రౌండ్. చూడండి ఫస్ట్ 3 చైన్‌తో స్టార్ట్ చేసి పెద్ద లూప్ ఉంది కదా! వి షేప్‌లోని దాంట్లో మనం 7 డబుల్ క్రోషే స్టిచెస్ అనేవి వేయాలి. ఫస్ట్ వేసిన 3 చైన్స్‌తో కలిపి 8 అవుతుంది. చూడండి టోటల్ 8 వేశాను. చూడండి 8. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం ఈ చిన్న లూప్ ఉంది కదా! అంటే 2 చైన్ వేసాము. అందులో మనం సింగిల్ క్రోషే స్టిచ్ అనేది వేయాలి. నెక్స్ట్ సేమ్ వి షేప్ ఉన్న లూప్‌లోని టోటల్ 8 డబుల్ క్రోషే స్టిచెస్ అనేవి వేయాలి. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎక్స్ట్రా అయిపోయింది ఒకటి తీసేద్దాం. టోటల్ 8 ఉండాలి. చూడండి నెక్స్ట్ సింగిల్ క్రోషియో. సేమ్ ఇదంతా కూడా అలానండి. అన్నీ కూడా అలానే వేయాలి. చూడండి కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ జాయిన్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ అండి. ఈ కలర్ ఇక్కడితో ఎండింగ్ చేసేద్దాం. నెక్స్ట్ కలర్ యాడ్ చేద్దాము. చూడండి ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి కూడా మనం ఇది లాక్ చేస్తే ఊడిపోకుండా ఉంటుంది. అంత బేగా ఊడిపోదు. కానీ లాక్ చేస్తే మంచిది. ఇలా నాట్ చేసేయండి లాస్ట్‌లో. ఆ దాగా కనిపించకుండా లోపల ఇలా పెట్టేయండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ 21. చూడండి ఫస్ట్ మనం నాట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా టర్న్ చేసుకొని మనం ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చండి. అంటే మనం ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసాం కదా! అందులో ఒక లూప్‌లో నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి డైరెక్ట్‌గా డబుల్ క్రోషే స్టిచ్‌తో స్టార్ట్ చేస్తున్నాము. చూడండి ఏసాం కదా ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం 6 చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ సింగిల్ క్రోషే స్టిచ్ వేసాం కదా! కిందటి రౌండ్‌లోని దాంట్లోని వెనకాతల బ్యాక్ సైడ్ మనకి 2 ఒకదానికి ఒక ఫస్ట్ వేసాం కదా! ఇది రెండో లూపు. దీనిలో నుండి ఇలా తీసి మనం డబుల్ క్రోషే స్టిచ్ అనేది వేయాలి. చూడండి వి షేప్‌లో వచ్చింది కదా! చూడండి. ఇప్పుడు నెక్స్ట్
3 చైన్ వేసి చూడండి. నెక్స్ట్ సింగిల్ స్టిచ్ ఉంది కదా! లాస్ట్ రౌండ్‌లో వేసింది. అక్కడ ఇదిగోండి. ఇక్కడ ఒక లూప్‌లో నుంచి మనము డబుల్ క్రోషే స్టిచ్ అనేది వేయాలి. డబుల్ క్రోషే స్టిచ్ వేసాం కదా! 6 చైన్. చూడండి. నెక్స్ట్ లూప్ ఉంది కదా! సింగిల్ స్టిచ్ వలె దానిలో నుండి డబుల్ క్రోషే స్టిచ్ వేసి సేమ్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. జాయింట్ విత్ స్లిప్ స్టిచ్. చూడండి. ఈ రౌండ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 22nd రౌండ్. డైరెక్ట్ మనము ఆ నెక్స్ట్ లూప్ ఉంది కదండీ! అందులోనే 10 డబుల్ క్రోషే స్టిచెస్ అనేవి వేయాలి. వన్ 2 3 4 5 6 7 ఇంకా 3 వేయాలి. చూడండి. టోటల్ 10 కంప్లీట్ అయిపోయాయి కదా! ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా! ఇక్కడ మనము ఆ ముందు రౌండ్‌లో ఉన్న రెడ్ కలర్ వూల్‌ని అటాచ్ చేస్తూ సింగిల్ స్టిచ్ అనేది వేయాలి. చూడండి ఈ విధంగా. సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ లూప్‌లో 10 డబుల్ క్రోషే స్టిచెస్. సింగిల్ స్టిచ్ వేయాలి. రెడ్ వూలెన్‌ని అటాచ్ చేస్తూ. చూడండి. ఇదంతా కూడా సేమ్ అదే ప్రాసెస్. కంప్లీట్ చేసిన తర్వాత ఇలా ఉంటదండి. జాయింట్ విత్ స్లిప్ స్టిచ్. ఈ కలర్ ఇక్కడితో అయిపోతుందండి. నెక్స్ట్ కలర్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ నేను వైట్ కలర్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ విధంగా నాట్ వేసి ఒకసారి ఇలా టర్న్ చేసిన తర్వాత సింగిల్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక లూప్ నుండి స్టార్ట్ చేయాలి. ఇలాగా మనము డైరెక్ట్‌గా డబుల్ స్టిచెస్ తోటే స్టార్ట్ చేస్తున్నాము. 6 చైన్ వేయాలి.
నెక్స్ట్ లూప్‌లో ఒక డబుల్ క్రోషే స్టిచ్, 3 చైన్. చూడండి సింగిల్ స్టిచ్ ఎక్కడుందో అక్కడ ఒక లూప్‌లోని డబుల్ క్రోషే స్టిచ్, 6 చైన్. నెక్స్ట్ లూప్‌లో డబుల్ క్రోషే స్టిచ్, 3 చైన్. 1, 2, 3. ఈ రౌండ్ అంతా కూడా అలానే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనము జాయిన్ చేద్దాము. చూడండి ఇక్కడ థర్డ్ చైన్ ఉంది కదా! అక్కడ మనం స్లిప్ స్టిచ్ ద్వారా అటాచ్ చేయాలి. చూడండి రౌండ్ నెంబర్ 24. ఇప్పుడు మనము వి షేప్‌లో ఉన్న ఈ లూప్‌లో నుంచి డబుల్ క్రోషే స్టిచ్ అనేది వేయాలి. ఇలాగ టోటల్ 11 వేయాలండి. కంప్లీటెడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ వూల్‌ని అటాచ్ చేస్తూ చూడండి ఈ విధంగా మిడిల్‌లో చేయాలండి. ఈ 3 లైన్స్ వేసాం కదా! వైట్ కలర్ ఆ 2 కూడా సింగిల్ స్టిచ్‌తో అటాచ్ చేయాలి. నెక్స్ట్ లూప్‌లో సేమ్ 11 డబుల్ క్రోషే స్టిచెస్ అనేవి వేస్తూ సేమ్ ఈ రౌండ్ అంతా ఇలానే ఉంటదండి. 11 డబుల్ క్రోషే స్టిచెస్, 1 సింగిల్ స్టిచ్. చూడండి ఇక్కడ సింగిల్ స్టిచ్ వేయాలి. గ్రీన్ కలర్ వూల్‌ని అటాచ్ చేస్తూ. సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగే రిపీట్ చేస్తే ఇదంతా కంప్లీట్ చేయాలి. జాయింట్ విత్ స్లిప్ స్టిచ్. ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ రౌండ్ వేరే కలరు. చూడండి నెక్స్ట్ రౌండ్‌కి నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. రౌండ్ నెంబర్ 25. సేమ్ ప్రాసెస్ అండి. ఎక్కడైతే సింగిల్ స్టిచ్ ఉందో అక్కడి నుండి స్టార్ట్ చేస్తూ డబుల్ క్రోషే స్టిచ్ డైరెక్ట్‌గా వేసేద్దాము. చూడండి. ఈ విధంగా. 7 చైన్ వేయాలి. నెక్స్ట్ ఇంకో లూప్ ఉంది కదండీ! సెకండ్ లూప్‌లోని డబుల్ క్రోషే స్టిచ్. 4 చైన్ వేయాలి. సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఇలానే
ఈ రౌండ్ అంతా కూడా అలానే సేమ్ ప్రాసెస్. చూడండి లాస్ట్‌లో జాయిన్ చేసేద్దాం. ఫస్ట్ డబుల్ క్రోషే స్టిచ్ వేసాం కదా! దాని పైన. చూడండి రౌండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్. ఈ లూప్‌లో నుంచి మనం 11 డబుల్ క్రోషే స్టిచెస్ అనేవి వేయాలి. చూడండి 11 కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మనము వైట్ కలర్ వూల్‌ని అటాచ్ చేస్తూ ఈ విధంగా సింగిల్ స్టిచ్ అనేది వేయాలి. మళ్ళీ నెక్స్ట్ లూప్‌లో 11 డబుల్ క్రోషే స్టిచెస్. సేమ్ ఇదే ప్రాసెస్. ఈ రౌండ్ అంతా కూడా ఇదే ప్రాసెస్. చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఎంత బావుందో. ఇప్పుడు మనం దీన్ని స్లిప్ స్టిచ్ ద్వారా అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ దాగాన్ని ఇక్కడితో కట్ చేసేద్దాం. చూడండి నెక్స్ట్ రౌండ్ కోసం 27థ్ రౌండ్ నేను గ్రీన్ కలర్ దాగాన్ని తీసుకుంటున్నాను వూలు. చూడండి ఇక్కడ 1, 2 వదిలేసి థర్డ్ లూప్ నుండి స్టార్ట్ చేయాలి. 3 చైన్ వేయాలి. నెక్స్ట్ లూప్‌లోని ఒక సింగిల్ స్టిచ్ వేయాలి. చైన్. నెక్స్ట్ లూప్‌లో సింగిల్ స్టిచ్. చైన్. నెక్స్ట్ లూప్‌లో సింగిల్ స్టిచ్. ఇక్కడ 3 చైన్ వేయాలండి. చూడండి ఫస్ట్ 3 సింగిల్ స్టిచెస్, ఫోర్త్ సింగిల్ స్టిచ్‌లో 3 చైన్స్ వేయాలి. 3 చైన్ వేసి బ్యాక్ స్టిచ్ వేయాలండి చూడండి. ఈ విధంగా. ఫస్ట్ 2 లూప్‌ల నుంచి దాగాన్ని తీసిన తర్వాత ఆ 2 లూపుల నుంచి సింగిల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ లూప్‌లో సింగిల్ స్టిచ్. చైన్. సింగిల్ స్టిచ్. చైన్. సింగిల్ స్టిచ్. ఇలా వేయాలండి దీనిపైన. చైన్. నెక్స్ట్ 1, 2 స్కిప్. థర్డ్ లూప్‌లో సింగిల్ స్టిచ్. చైన్. సింగిల్ స్టిచ్. చైన్. సింగిల్ స్టిచ్. చైన్. ఫోర్త్ సింగిల్ స్టిచ్ దగ్గర మనము 3 చైన్ వేయాలి. 1, 2, 3. ఇప్పుడు బ్యాక్ స్టిచ్ వేయాలండి. బ్యాక్ నుండి ఇలాగొచ్చి ఫస్ట్ 2 లూప్స్‌లో నుండి తీసిన తర్వాత నెక్స్ట్ 2 లూప్స్‌లో నుండి తీసి సింగిల్ స్టిచ్ ఇలాగ వేయాలి. ఇప్పుడు మళ్ళీ సింగిల్ స్టిచ్. చైన్. సింగిల్ స్టిచ్. చైన్. సింగిల్ స్టిచ్. చైన్. ఇదే ప్యాటర్న్ అండి ఈ రౌండ్ అంతా కూడా. సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేయాలి. ఇక్కడ వరకు. చూడండి లాస్ట్‌లోని మనం ఫస్ట్ 3 చైన్ వేసాం కదా! ఆ పైన స్లిప్ స్టిచ్ వేసి జాయిన్ చేసేయాలి. చూడండి అయిపోయింది. నాట్ వేసి ఇది కట్ చేసేయాలి. చూడండి మన అందమైన తాలిపొసి తయారైపోయింది.
ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.